హాయ్ అండి. ఈరోజైతే ఒక చిన్న వీడియో అనమాట. మీకేమైనా యూజ్ అయితే గనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజైతే మిల్జో ఆక్వావరి ప్యూరిఫైయర్ అయితే మేము వేయించుకుంటున్నాం అనమాట. టిన్ వాటర్ తెచ్చుకుంటూ ఉంటాము. రెగ్యులర్‌గా అది అయిపోవడం, తెచ్చుకోవడం ఇదొక పెద్ద టాస్క్ అయిపోతుంది. దట్ అదేమి మనకి హెల్త్‌కైతే అస్సలు మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మాక్సిమం దాన్ని అవాయిడ్ చేయమంటున్నారు. ఎందుకంటే త్వరగా బోన్స్ అరిగిపోతాయని చెప్పేసి ఎప్పటినుంచో దాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం కానీ అది అలవాటైపోయి అసలు దాన్ని స్టాప్ చేయలేకపోతున్నాం. అలా కంటిన్యూ చేస్తూ వచ్చాము. పిల్లలు కూడా అంత పిల్లలకే కాదు మనకు కూడా మంచిది కాదు. అదంతా ఎస్టిక్ వాటర్ అంట. త్వరగా హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయట. ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ మొత్తానికైతే ఇవాళైతే మేము మిల్జో ఆక్వావారిది ప్యూరిఫైయర్ అయితే వేయించేసుకుంటున్నాం అనమాట. ఇదైతే లేటెస్ట్ వెర్షన్‌లో అయితే వచ్చింది. స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వచ్చిందనమాట. ఇప్పటివరకు మనం రెగ్యులర్‌గా ప్లాస్టిక్‌లో చూసి ఉంటాం కానీ ఇదైతే స్టెయిన్‌లెస్ స్టీల్‌లో అయితే వచ్చింది. మంచిగా చాలా బావుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే హాట్ వాటర్ కూడా వస్తుందనమాట. నార్మల్ వాటర్ అండ్ హాట్ వాటర్. హాట్ వాటర్ రెగ్యులర్‌గా మనం స్టవ్ మీద కాచి దాన్ని చల్లారబెట్టి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా! ఇదైతే చక్కగా మనకి ఆ ట్రబుల్ అయితే లేదు. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ మనం పట్టేసుకొని పిల్లలకి కావచ్చు, మనకు కావచ్చు చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే చెకింగ్ చేస్తూ ఉన్నారు. చాలా ఈజీ టు క్యారీ అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడ ఫిక్స్ చేయించేసుకోవచ్చు. లేదంటే మనం ఎక్కడన్నా వేరే షిఫ్ట్ అయినప్పుడు కూడా మనం చక్కగా షిఫ్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! బ్లాక్ పైప్‌లో అటు సైడ్ వచ్చేదేమో డర్టీ వాటర్. ఇప్పుడు ఈయన పట్టుకున్నదేమో ప్యూర్ వాటర్ అనమాట. ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూస్తున్నారా? డర్టీ వాటర్ పక్కన ప్యూరిఫికేషన్ వాటర్ అంతా కూడా సింక్‌లో వదిలేసారనమాట. ఇప్పుడు గ్లాస్‌లో పట్టేది ప్యూర్ వాటర్. చాలా బావుందండి. చాలా మంచి మినరల్స్ ఉంటాయంట ఇందులో. అధిక పీహెచ్ కలిగి ఉన్న వాటరే మనం తాగుతూ ఉండాలి. హెల్త్ ఇష్యూస్ కూడా మనకి ఉండవు. ఇప్పటికే లేట్ చేసాం అనిపించింది. ఇప్పటికైనా వేయించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. పీహెచ్ లెవెల్స్ అది చెక్ చేస్తున్నారు నార్మల్ వాటర్‌కి అండ్ ఇది ప్యూరిఫికేషన్ అయిన వాటర్‌కి పీహెచ్ వాల్యూ అయితే చూస్తున్నారనమాట. వాటర్ అనేది మనం ఇది పెట్టుకోవడం వల్ల 7 లేయర్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ద్వారా అయితే మనకి మంచి మినరల్ వాటర్ అయితే వస్తది దీని ద్వారా. దట్టు దీంట్లో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. హాట్ వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనకి చాలా మంచిగా పిల్లలకి కావచ్చు, మనకు కావచ్చు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు. పక్కన వైట్ కలర్‌లో ఫిక్స్ చేసింది ఏంటంటే అది ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ మనం క్లీన్ చేసుకోవాలంట. ఏదన్నా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే దాంట్లో మనకి ఉంటాయంట. అవి ఎవ్రీ మంత్ చక్కగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనకి చక్కగా ఫ్రెష్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళొచ్చి చక్కగా చెక్ చేసి నీట్‌గా ఫిక్స్ చేసి అయితే వెళ్తారు. 6 లీటర్స్ వచ్చేసి నార్మల్ వాటర్ కెపాసిటీ అండి. అది స్టీల్ కలర్ బాక్స్‌లో ఉంది కదా! అదైతే. అండ్ కింద ఉన్నదేమో 1 లీటర్ కెపాసిటీ వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా తాగే వాటర్ అనేది ఈ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. లైట్ కలర్ అయితే వచ్చింది. వాళ్ళు పీహెచ్ చెక్ చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు పట్టి చూపించిన మినరల్ వాటర్ అయితే లైట్ పర్పుల్ కలర్ షేడ్‌లో అయితే వచ్చిందనమాట. అది అధిక పీహెచ్ ఉన్నది. ఆర్‌ఓ ఆల్కలైన్ వాటర్ అనమాట. మనం తాగాల్సింది ఆల్కలైన్ వాటర్ మనం తాగాలి. ఇప్పుడు గ్రీన్ కలర్‌లో వచ్చింది. మేము నార్మల్‌గా డైలీ వేసుకునే టిన్ వాటర్ అయితే గ్లాస్‌లో వేసి చూపించి ఆ డ్రాప్స్ వేయడం ద్వారా మనకు చూపించారు. గ్రీన్ కలర్‌లో వచ్చింది. అందులో పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉందనమాట. సారీ తక్కువ ఉంది. అంత మంచి వాటర్ కాదది. ఎస్టిక్ వాటర్ అనమాట. ఇప్పుడు ఈయన పట్టిన వాటర్‌లో డ్రాప్స్ వేయగానే ఆ కలర్ అయితే పర్పుల్ కలర్ అయితే వచ్చింది. అది మనం తాగాల్సిన వాటర్ అనమాట. మినరల్ వాటర్. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మనకి మంచి లైఫ్ స్టైల్ అనేది చాలా మారుతుంది. 1 ఇయరా? నాకు ఓకే. కూడా అనిపించింది. టేస్టీగా కూడా ఉంది వాటర్ బావుందండి. మనం పిల్లలున్నప్పుడు, పెద్దవాళ్ళున్నప్పుడు ఇలాంటివి మనం ఫిక్స్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం కూడా తాగుతూ ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పటివరకు మేము మినరల్ వాటర్ అయితే తెచ్చుకొని తాగేవాళ్ళము. అవి ఎప్పటినుంచో అంటున్నారు కీళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి, 35. బోన్స్ త్వరగా ఇదవుతాయి అని చెప్పేసి. ఆహ్, అది నిజమే. అయినా సరే అలవాటు పడిపోవడం వల్ల ఈ ట్యాప్ వాటర్ అది తాగలేక అది బయట నుంచి తెచ్చుకొని తాగడం అనేది జరిగేది. ఫస్ట్‌లో బావుండేది కానీ అది ఇప్పుడు కూడా అంత ఆహ్,
బాగోట్లేదు వాటర్ కూడా. అంత క్లియర్‌గా ఉండట్లేదు. వాటర్ అయితే చాలా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటున్నాయి. అదే. తెచ్చుకున్న వాటరే కాచి వడపట్టుకొని పిల్లలకి ఇవ్వడం, మేము తాగడం చేస్తూ ఉన్నాము. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఎవ్రీ మంత్ ఆ బిల్లు తప్పట్లేదు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తప్పట్లేదు కాబట్టి, అదేదో ఒకేసారి మనం ఇలా పెట్టుకున్నట్లయితే గనక చక్కగా మనం లైఫ్ స్టైల్ అది కూడా చాలా చేంజ్ అవుతుంది. హ్మ్. ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. పీహెచ్ వాల్యూ అనేది ఎలా ఉండాలి? ఎంతుండాలి? దాన్ని బట్టి మనకి వాటర్ ఎలా ఉంటుంది? ఏంటని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉందండి ఇది. స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వచ్చింది కాబట్టి లేటెస్ట్ వెర్షన్ కాబట్టి చాలా బావుంది. అండ్ కస్టమైజేషన్ ఆల్సో అవైలబుల్ అనమాట. పెడుతున్నారు కదా ఇప్పుడు పైన, దాని మీద మనం కావాల్సినట్టు ఫోటో కూడా పెట్టుకోవచ్చంట. మనది కావచ్చు, మన పిల్లలది కావచ్చు, ఎవరిదైనా సరే కస్టమైజేషన్ అయితే ఉందని చెప్పి అని అన్నారనమాట. కావాలంటే అది కూడా చేయించుకోవచ్చు. మేము అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి తెప్పించుకున్నాం కాబట్టి కస్టమైజేషన్ అది ఏం చేయించుకోలేదు. ఇదండి ఆక్వా మిల్జో ఆక్వా ప్యూరిఫైయర్ వాటర్ అయితే మేము ఫిక్స్ చేయించుకున్నాము. డ్రింక్ ప్యూర్ అండ్ లివ్ స్ట్రాంగ్ అని ఉందనమాట. చాలా బావుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి బ్లూ అండ్ ఆహ్, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్‌లో అయితే వచ్చింది. చాలా బావుంది. మెయిన్‌గా నాకు ఈ 2 నచ్చాయన్నమాట. ఈ ట్యాప్స్ కూడా నచ్చాయి. నార్మల్ వాటర్, హాట్ వాటర్ అనేది చాలా వచ్చింది. నేను కూల్ వాటర్ కూడా అడిగాను. కూల్ వాటర్ కూడా ఉందా సిస్టమ్ అని చెప్పి, లేదు మేడం అని అన్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకేమైనా యూజ్ అయితే గనక మీరు కూడా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఆహ్, వాటర్ ప్యూరిఫైయర్ అయితే వేయించుకోండి. మనం రెగ్యులర్‌గా ఆహ్, ఎవ్రీ మంత్ మనం టిన్ తెచ్చుకొని, వేయించుకుని అది కాస్ట్ అవుతుంది ఇది కూడా. కాకపోతే ఇది ఒకసారి ఫిక్స్ చేయించుకుంటే మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఆహ్, మన పిల్లలకైనా మనం మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి కాబట్టి, ఇది ఒక్కసారి మనం అమౌంట్ పెట్టుకుంటే సరిపోతుంది. మాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే గనక మీరు కూడా అలా తీసుకోవాలి అనుకుంటే గనక వెంటనే తీసేసుకోండి. మీ లైఫ్ స్టైల్ అయితే మార్చుకోండి. మంచి వాటర్‌లో ఇప్పుడైతే చాలా డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటున్నాయి. హెల్త్‌కి మంచిది కాదు అంటున్నారు. బయట తాగాలన్నా కూడా భయమేస్తుంది కదా! సో, ఇదైతే ట్రై చేయండి.